హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శ్రీరామనవమి వ్లాగ్ అయితే అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు ఏమేమి చేసుకున్నాం అనేది కూడా అప్డేట్ చేస్తున్నా. అదే నా వ్లాగ్. ఇంకా ఏంటంటే ఈరోజు నేను కూరలు వేసాను, పాయసం చూసారా ఎంత బాగున్నాయో. పూర్ణాలకైతే నేను ముందే రెడీ చేసి పెట్టేసుకున్నా. లడ్డూల్లా చేసేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. శనగపప్పు కుక్కర్ పట్టేసుకొని ముందే నేను బెల్లం అది యాడ్ చేసేసుకొని రెడీ పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే పానకం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పానకం అంటే మా చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయి నాకు. చిన్నప్పుడైతే మాకు గుళ్ళో ఇచ్చేవారు పానకం. ఇంట్లో అయితే చేసేవాళ్ళం కాదు, కానీ గుళ్ళో అయితే శుభ్రంగా తాగొచ్చేవాళ్ళము. శ్రీరామనవమి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఎంజాయ్మెంటే అనమాట. గుడికి వెళ్ళిపోయేవాళ్ళం. మాకైతే చాలా బాగా చేస్తారు కళ్యాణం, అది కూడా చాలా బాగుంటుంది. భలే చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు రాదు, అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు పానకంలో బెల్లము, ఇంకా ఇలాచి, కొంచెం మిరియాలు దంపేసి కలిపేసుకొని వడగట్టేసుకోవాలి. పానకం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను పూర్ణం బూర్లకి రెడీ చేసుకుంటాను. పిండి మెత్తగా స్మూత్గా అయిపోవాలి. బియ్యము అండ్ మినపప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ అయితే లెక్క అది. గట్టిగట్టయితే కలిపేయకూడదు. వేసిన తర్వాత అన్నీ కొంచెం వేగనివ్వాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం వేగనిచ్చి అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడైతే పూర్ణాలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. చూసారా, మా పూర్ణం బూరెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే. ఒక్కొక్కసారి అనుకోకుండా చేస్తే అవి చాలా టేస్ట్గా ఉంటాయి. మనం కావాలి అని చేస్తే మాత్రం అవి కుదరవు. ఇప్పుడైతే నేను పాయసంలోకి జీడిపప్పు అయితే వేపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి పాయసం అంటే పాయసం కాదు, పరమన్నం అనమాట, బెల్లం అన్నం. ఎలా చేస్తున్నామంటే పెసరపప్పుని ఫస్ట్ నేతిలో కొంచెం వేయించేసుకోవాలి. బాగా నీళ్ళు వేయించిన తర్వాత కొంచెం రైసు ఇప్పుడు పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకున్నాను, రైస్ ఒక 1 గ్లాస్ తీసుకున్నాను, పావుసేరు గ్లాస్తో. ఇప్పుడు ఇందులోనే రైస్ని కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి వేయించుకున్నాము. చక్కగా ఇది కూడా కొంచెం వేయించుకుంటే ఏం లేదు, ఆ ఫ్లేవర్ని ఈ ఫ్లేవర్ అది పట్టి కొంచెం టేస్ట్ స్మెల్ కూడా భలే డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఈ విధంగా వేయించేసుకున్నాం. ఇప్పుడైతే దీంట్లో పాలను కూడా యాడ్ చేసేసుకున్నాం. కొంచెం నేను రైస్ ఉడికిన తర్వాత పాలు పోసానండి, ముందే పాలు పోసేయకూడదు, రైస్ ఉడకదు. అందుకోసం ఈ విధంగా పాలు పోసుకొని కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి, గడ్డలు లేకుండా. అంటే కొంచెం రైస్ అది కొంచెం గడ్డగట్టినట్టు పడుతుంది కదా, రైస్ గడ్డగట్టకుండా మంచిగా కలబెట్టుకోవాలి. మనం అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. మంచిగా ఫ్లేవర్ కూడా అడుగు కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు బెల్లం అండి. బెల్లం వచ్చి ఫస్ట్ నేను వాటర్లో వేసుకుని కొంచెం మరగబెట్టుకున్నాను, హాట్ వాటర్లో. ఎందుకంటే దీనిలో బెల్లంలో ఇసుక కూడా ఉంటుంది కదా, ఇసుక స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలా నేను వడకట్టేసుకున్నాను పరమన్నంలో. ఇప్పుడైతే కొంచెం బెల్లం అనేది కొంచెం సేపు బెల్లం వేస్తాం కదా, కాసేపు ఉడకబెట్టుకున్నాను. ఎందుకంటే బెల్లం అనేది కొంచెం మంచిగా రైస్కి కూడా పడుతుంది అనమాట. ఆ తర్వాత కొంచెం మనం ఆల్రెడీ ఫ్రై పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసా. ఇప్పుడైతే మేము దేవుడికి కూడా కొంచెం దీపం పెట్టేసుకొని రెడీ అయిపోయాము. టెంపుల్కి కూడా వెళ్ళొచ్చామండి. ఈరోజు మేము చేసిన వంటకాలే ఎలా ఉన్నాయో మేమైతే టేస్ట్ చేయలేదు ఆఫ్టర్నూన్ వరకు. ఇప్పుడే టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఇదిగోండి, పూర్ణాలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయి. అంటే నాకు ఎప్పుడు కుదరవు సరిగా, భలే కుదిరాయి ఈసారి అయితే మాత్రం. ఇదిగోండి, పూర్ణం బూరెలు, బెల్లం పాయసం అన్నీ కూడా సూపర్గా వచ్చాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.